నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గుంటూరు జిల్లా కొల్లిపరలో ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించిన మంత్రి నాదెండ్ల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి కన్నుల పండుగ బాపట్లలోని భావనారాయణ స్వామి రథోత్సవం భక్తుల సమక్షంలో రథోత్సవాన్ని ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం కలవకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపార మండలంలో అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే ప్రజల ఇబ్బందులపై స్పష్టమైన అవగాహన కలుగుతుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఇది నా ఊరు, ఇది నా బాధ్యత అంటూ ప్రజల నుంచి స్వయంగా వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి మనోహర్ మొత్తం 213 అర్జీలను స్వీకరించారు. ప్రతి సమస్యను శ్రద్దగా విని వాటి పరిష్కారం అవసరమైన సూచనలు చేస్తూ సంబంధిత అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. బాపట్లలోని భావనారాయణ స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు తరలివచ్చి రథోత్సవాన్ని తిలకించారు. 1400 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన క్షీర భావనారాయణ స్వామి కొత్త రథానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల సమక్షంలో రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కృష్ణప్రసాద్, బాపట్ల చీరాల ఎమ్మెల్యేలు నరేంద్ర వర్మ, మాలకొండయ్య, కలెక్టర్ వెంకటమురళి పాల్గొన్నారు. 6వ శతాబ్దం నాటి భావనారాయణ స్వామి దేవాలయంలో ఏటా వైశాఖ మాసంలో 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే రథోత్సవాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. రథోత్సవం వేళ పట్టణ పురవీధులన్నీ కూడా భావనారాయణ స్వామి నామస్మరణతో మారుమోగాయి. 594వ సంవత్సరంలో స్వామివారి యొక్క వైభవాన్ని ఇక్కడ ఉన్నటువంటి మానవ రైతం స్వామి యొక్క వైభవాన్ని మనం ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా నిత్య నూతనంగా
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సర్వభూషిత అలంకారుడైన నరసింహస్వామి గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నరసింహస్వామి వారి మంత్రాన్ని నామస్మరణ చేస్తూ మాడవీధి ఉత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నిటిపైన చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుని ప్రజలు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.
సనాతన ధర్మానికి కట్టుబడిన ఏకైక నాయకుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం గోపాల్ బాబా ఆశ్రమంలో కాకినాడ జిల్లా అన్నమయ్య కళాక్షేత్రం వారు నిర్వహించిన అన్నమయ్య జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. హిందూ ధర్మం కోసం పాటుపడే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, సనాతన ధర్మం కోసం ఎంతో కట్టుబడి రాష్ట్రంలో మంచి సుపరిపాలన అందిస్తున్నారని తెలియజేశారు. అన్నమయ్య జానపద కళాక్షేత్రం వారు అన్నవరం సత్యదేవుని సన్నిధిలో అఖండ హరినామ సంకీర్తన ఇవ్వాలని కోరిన నేపథ్యంలో తన వంతు కృషి చేసి అది అమలయ్యేలా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ రోజు కూడా ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి గారిని మనం ఏ విధంగా పాట రూపంగా అయినా ఏ రూపంగా అయినా మనం ఆలపించుకుంటా ఉన్నామంటే అది అన్నమయ్య గారి యొక్క మరి ఆ రోజు వారు పాడి రచించి వారు పాడినటువంటి పాటలే ఈ రోజు కూడా అనేక వందల సంవత్సరాల కూడా దేశవ్యాప్తంగా అన్నమయ్య కీర్తనలు సందులో గ్రామాన వినిపిస్తా ఉన్నాయంటే అది అన్నమయ్య గారి యొక్క దైవభక్తికి నిదర్శనం. అలాగే అన్నమయ్య గారి మీద సినిమా కూడా తీయడం జరిగింది. చాలా చక్కగా అందులో వారి కోసం రూపొందించడం జరిగింది. ఇక్కడికి చేసినటువంటి పెద్దలందరినీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలని అన్ని కులాల్ని గౌరవించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ మధ్య కాలంలో ఏదైతే హిందూ దేవతలు గాని దేవుళ్ళు గాని మీద జరిగేటువంటి కార్యక్రమాలు మీరు చూస్తా ఉన్నారు. దీన్ని ప్రశ్నించేవాడు కావాలి అంటే ఇది హిందువులకి ప్రత్యేకంగా మద్దతు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారని ఉన్న ఏ మతాలలో అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ హిందూ దేశమైనటువంటి మన భారతదేశంలో ఇక్కడే మన హిందువులకి సరైనటువంటి రక్షణ లేకపోతే మరి అది మంచి పరిణామాలకి కాదు అనేటువంటి ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు బయటకు వచ్చి సనాతన ధర్మం కోసం కానీ హిందువులు అందరూ ఏ విధంగా ఉండాలనేటువంటి దాని మీద వారు మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్ని కులాలు అన్ని మతాల ఓట్లు కావాలి. అయినప్పటికీ ఒక ధైర్యంగా ఏదైతే హిందువుల మీద జరిగేటువంటి దాడులు కానీ హిందూ దేవుల మీద జరిగేటువంటి దాడులు కానీ ఈరోజు ఖండించేటువంటి ఏకైక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. అయ్యో మనకు ఓట్లు పడగమో ఉన్న మతాలు అనేటువంటిది కాకుండా ఉన్న మతాలకు అన్యాయం జరిగినప్పుడు కూడా వారు ఈ విధంగానే ప్రశ్నిస్తారనేటువంటిది ఉన్న మతస్థులు కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ప్రత్యేకంగా హిందువుల్ని టార్గెట్ చేసుకుని మరి వారిని చెప్పేయడం మన పహల్గాంలో కూడా మీరు అందరూ చూశారు. టెర్రరిస్టులు సెలవులకు సరదాగా భార్యాభర్తలు వెళ్లి సరదాగా పిల్లలతో గడుపుకుందాం వేసవి సెలవులు కానీ పిల్లల వారిని చాలా అన్యాయంగా మీరు ఏ మతం అని అడిగి మీరెవరు అని అడిగితే అది పలానా ఈ ఏరియా మీ హిందువులంటే వెంటనే కాల్చి చంపారంటే అది ఎంత దుర్మార్గంగా ఉందో మీరు అందరూ ఆలోచించుకోవాలి. ఆ హిందూ దేశంలో మరి హిందువులకు రక్షణ లేకుండా పోతుందనేటువంటి ఒక ఆవేదనతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటిది కూడా మీరు అందరూ గ్రహించి మరి ఒక సనాతన ధర్మం కోసం గట్టిగా మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మనందరం ఇప్పుడు కాసేపు ప్రకటనలు.